అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? బయ్యారం నుంచి మహబూబాబాద్ వరకు మహబూబాబాద్ ట్రైన్లో ఎక్కి ఖమ్మంలో దిగి మదీనా కాలేజీలో చదువుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ రావడం. రోజు కాలేజీకి వచ్చేటప్పుడు ట్రైన్లో చాలా పాటలు పాడేవాడిని. చాలామంది అమ్మాయిల్ని చూసి పాడేవాడిని. చాలామంది అబ్బాయిలకి చాలామంది అమ్మాయిల్ని పడేయడానికి చాలా కవితలు రాసేవాడిని. ఇక్కడ ఈ ఊళ్ళో పుట్టిన పాటలే, ఈ జిల్లాలో పుట్టిన పాటలే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మారుమవుతున్నాయి. తెలుసా మీకు? నేను ఖమ్మం జిల్లాలో ఉన్నప్పుడు మదీనా కాలేజీలో చదువుకున్నప్పుడు ట్రైన్లో తిరిగేటప్పుడు, బస్సులో తిరిగేటప్పుడు ఇక్కడ నుంచి రాసిన పాటలు, ఇక్కడ కంపోజ్ చేసిన పాటలన్నీ ఇవాళ రాష్ట్రమే కాదు ఖండాంతరాలు దాటి మారుమోగుతున్నాయి. పాడుతున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు, విజిల్స్ వేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఖమ్మం జిల్లా ప్రజలకు, ఖమ్మం జిల్లాలో కలిసి చదివిన మిత్రులకు, కాలేజీ యాజమాన్యాలకి, ఇక్కడ నుంచి సహకరించిన ప్రతి ఒక్కరికి, ప్రతి డిపార్ట్మెంట్కి నా నమస్కారాలు, నా ధన్యవాదాలు. ఇక్కడ రావడానికి మొదటి కారణం, రెండో కారణం, మూడో కారణం మీరే. మీతో కలిసి ఉండాలి, మీతో మాట్లాడాలని చాలా రోజులు అనుకుంటున్నాను. మిమ్మల్ని కలిసి చాలా విషయాలు పంచుకోవాలని ఇక్కడికి వచ్చాను. పోయిన సంవత్సరం మొత్తం గట్టిగా అయితే రోజుకు ఒక 4 గంటలు పడుకుంటే పెద్ద విషయంగా ఉండేది. లాస్ట్ 3 మంత్స్ అయితే రోజుకు 1 గంటే పడుకున్నాను. చాలామంది అడుగుతున్నారు, ఏం డల్ ఉన్నావు అని. డల్గా ఏం లేను, నిద్ర లేని రాత్రులతోటి గడిపేవాడిని రోజు. ఇది కూడా మీ అందరికీ ఫంకీ సినిమాలో విషయాలు చెప్తాను. ఫంకీ వచ్చేసి ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈరోజు ప్రామిస్ డే అన్నారు ఇందాక యాంకర్ గారు. ఇట్స్ మై ప్రామిస్, ఫంకీ ఫుల్ ఎంటర్టైనర్. దీని అమ్మ ఏముందిరా సినిమా, దీని అబ్బా ఏముందిరా సినిమా, భలే ఉందిరా సినిమా, అరే నవ్వుకోవచ్చురా సినిమా. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు, అమ్మ నాన్నతో వెళ్ళొచ్చు, ఎవరితోనైనా వెళ్ళొచ్చు. కలిసి వెళ్ళి సరదాగా సంతోషంగా నవ్వుకొని అరే ఏమో దవడలు నొప్పులు వస్తున్నాయని, ఏం సినిమా ఇది అని చెప్పుకునే సినిమా. ఎందుకంటే నేను సినిమాను రికార్డింగ్ చేసిన వాడిని, పాటలు చేసిన వాడిని కదా. డే 1 నుంచి చూస్తున్నాను, ఎవ్రీడే చూస్తున్నాను. మొన్న డబ్బింగ్ వెళ్ళినప్పుడు హీరో గారికి చెప్పాను, అన్న ఎక్కడో చిన్న డల్గా ఉన్నారు, డబ్బింగ్ చెప్పాను. నాకు నెక్స్ట్ లెవెల్లో నచ్చింది సినిమా. నెక్స్ట్ లెవెల్లో నచ్చింది సినిమా. జాతిరత్నాలు సినిమా చూసినప్పుడు అనుకునేవాడిని, ఇలాంటి సినిమా ఒకటి చేయాలి కదా మనం, ఇలాంటి డైరెక్టర్తో కలిసి చేయాలి కదా మనం సినిమా అనుకునేవాడిని. కానీ ఈ సినిమా నాకు మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ అన్న వల్ల వచ్చింది. మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ ద్వారా మ్యాడ్ చేయగలిగాను, మ్యాడ్ 2 చేయగలిగాను. ఇవాళ మీ గురువు గారు అనుదీప్ గారితో కలిసి ఫంకీ సినిమా చేయగలిగాను. ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ మీరు లేకపోతే నేను వీళ్ళందరినీ కలిసేవాడిని కాదు. అండ్ రెండో విషయం ఏంటంటే, ఫంకీలో ధీరే ధీరే తూ దిల్లో ఆ గయి మేరా దిల్నే లే గయి. ఇందాక చూస్తున్నాం, మనం అంటే ఇదేనా? మన జిల్లా అంటే ఇదేనా? మన సౌండ్ చేస్తే ఎలా ఉండాలి? ఒక్క పాట చేస్తేనే సౌండ్ 2 రాష్ట్రాలకు వినిపించింది అంటే మన సౌండ్ చేస్తే దేశం అంతా వినపడాలా వద్దా? అనుదీప్ అన్న కోసం ఒకసారి వేసుకోండి, బిగ్ సెన్సార్ కోసం ఒకసారి గట్టిగా జై ఎన్టీఆర్, జై బాలయ్య, జై ఖమ్మం. అరే మేము ఎవరు నమ్మంటారా బాయ్, మేము జై ఖమ్మం. యా ఏ మిసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. పొద్దున్న లేచిన దగ్గర నుంచి డైలీ యుద్ధాల, మొగుడు పెళ్ళాలంటేనే కంకి గొడవళ్ళ. తర్వాత ఏంటిది? సర్రా ఓ మేరా దిల్ లుట్ట గయి సర్రా, వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే, వారే వహాలి బెర్రీ ఫోజులే, తోడా చేసింది నన్నే తుక్కుడా సర్రా ఓ మేరా దిల్ లుట్ట గయి. మంచోడు ఇవంటే రాంబాబు, నువ్వు మంచం కిందికి దూరినవురా రాంబాబు.
ఆలేదు సుల్లేదు అల్లుడి పేరు సోమలింగం, నలుగురిలో నన్ను అయ్యేవంట బోడిలింగం. కళ్ళజోడు కాలేజీ పాపజుడు, ఎల్లారెడ్డి గూడ కాడ ఆఫీసుడు, ఎర్ర రోజా పువ్వు చేతికిచ్చి చూడు. అరే పడితే లైన్లో పడతది, ఏహే పడితే లైన్లో పడతది, పడితే లైన్లో పడతలి, లేకపోతే తిడతది, పోతే ఇజ్జతు పోతుంది, అది పోతే ఇంకోతొస్తుంది. సో ఈ పాటలు పాడాను కదా, నా ఫస్ట్ సినిమా మ్యాడ్ సితారా ఎంటర్టైన్మెంట్. నాకు సితారా ఎంటర్టైన్మెంట్స్ మొదటి సినిమా మ్యాడ్, దాని తర్వాత మ్యాడ్ 2, దాని తర్వాత ఓల్లే ఓల్లే గుంటాని అయ్యగాడ ఉంటా. సో మాస్ జాతర 3వ సినిమా, ఇప్పుడు ఫంకీ 4వ సినిమా, ఇంకా ఫ్యూచర్లో చాలా సినిమాలు చేస్తాను ఈ బ్యానర్లో. థ్యాంక్ యూ సో మచ్ వంశీ సార్, థ్యాంక్ యూ సో మచ్ చిన్నబాబు సార్, థ్యాంక్ యూ సో మచ్ సాయి సౌజన్య మేడం, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అవర్ రైటర్, డైలాగ్ రైటర్ అండ్ డైరెక్టర్ అండ్ అవర్ ప్రొడ్యూసర్ త్రివిక్రమ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే విశ్వక్సేన్ సార్ గురించి మాట్లాడాలి. రాజీ ఫోన్ ఏది సార్? మీతో కలిసి ఎప్పటి నుంచో చేయాలి నేను సినిమా, బట్ ఇన్నాళ్ళకి ఇప్పటికీ కుదిరింది. సో ఫ్యూచర్లో కూడా మీతో కలిసి చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఆ అవకాశం రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ ఖైదు మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జాక్ట్లీ నేను మీకు తెలియదు, నా పేరు భీమ్స్ సిసిరోలియో, నేను ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ని. అండ్ మీ అందరికీ అనుదీప్ సార్ గురించి కొన్ని విషయాలు చెప్పాలి. అనుదీప్ సార్ని చూస్తే మీరందరూ విజిల్స్ వేస్తారు, కేకలు వేస్తారు, చప్పట్లు వేస్తారు, గట్టిగా అరుస్తారు, గోల చేస్తారు, ఎంటర్టైన్మెంట్ పొందుతారు. బట్ ఒక స్వచ్ఛమైన, ఒక అచ్చమైన మానవత్వం ఉన్న, ఎథిక్స్ ఉన్న ఒక వ్యక్తిని మీరు కలుసుకోవాలనుకుంటే ఆయన పేరు అనుదీప్ గారు. ఒక మాట అంటే ఒక మాట, నిలబడతారు. మన కష్టంలో ఉంటే వచ్చి భుజం కాస్తారు, మనకి ఇబ్బంది ఉందంటే చెప్పి మన కోసం నిలబడి, మన కోసం కనబడి, మన వెంట నిలబడి మనకు ముందు నడిపిస్తారు. అనుదీప్ సార్, ఒకసారి మీరు స్టేజ్ మీద రండి ఒక్కసారి. సో థ్యాంక్ యూ సో మచ్ మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వస్తుంటే కూడా పేపర్ల వర్షం కురిసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు యాక్చువల్లీ మీరు అనుకుంటున్నారేమో, ఈ సినిమా నాకు రావాలని నేను కోరుకున్నా, ఈ సినిమా నేను చేయాలని కోరుకున్నా, అనుదీప్ గారితో సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇవాళ మీ అందరి ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ థింగ్, యా వెయిట్ అమ్మా, అవన్నీ ఉన్నాయి. ఈ సినిమాకి ముఖ్యంగా వర్క్ చేసిన మా కీబోర్డ్ ప్లేయర్ మీ అందరి ముందు సగర్వంగా ఈరోజు ప్రకటిస్తాను, నా గురువు వైది అలియాస్ వైద్యనారాయణ రెడ్డి అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నువ్వు లేవు, మీ కుటుంబం గత కొన్ని సంవత్సరాలుగా, మల్లికార్జున రెడ్డి గారు సార్, మీరు మీ కుటుంబం కొన్ని సంవత్సరాలుగా ఈ సినిమా పరిశ్రమకి సంగీతం విషయంలో, సంగీతం రూపంలో మీరు సేవలు చేస్తూ ఉన్నారు. మీకు నేను సంగీతం విషయంలో మీరు నాకు సహాయం చేసినందుకు, ఇక నిలబడడానికి తోడ్పడినందుకు మీకు, మీ కుటుంబ సభ్యులకి, అలాగే తమ్ముడు సత్యకి నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్. ఇక్కడ నిలబడి ఇందాక మీ అందరి ముందు దేవ్ పవార్ అనే ఒక అబ్బాయి వచ్చి 2 మాటలు మాట్లాడి 2 పాటలు పాడారు. దేవ్ పవార్ ఇక్కడ ఇల్లందులో భాగ్యనగర్ తండా అబ్బాయి పిల్లోడు, MBA చదివాడు, సినిమాల్లో వస్తానన్నాడు, తిరిగాడు. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఫైట్ చేస్తున్నాడు. మీరందరికీ ఒక విషయం చెప్పాలి, కొన్ని సంవత్సరాలుగా ఫైట్ చేస్తున్నాడు. నాట్ ఓన్లీ దేవ్ పవార్, ఇలాగ సినిమా ఇండస్ట్రీలో చాలామంది గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి నిలబడి మాట్లాడడానికి కొన్ని సంవత్సరాల కష్టం ఉంది. ఈ పిల్లోడు రాసిన పాటలు మీకు నచ్చుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇతను భవిష్యత్తులో మంచి రచయితగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తమ్ముడు ఆల్ ద బెస్ట్ నీకు.
అండ్ రోహిణి సోరట్ డ్రామా. ఈ అమ్మాయి వచ్చేసి మన జిల్లా ఏ ఊరు, టేకులపల్లి ముత్యాలంపాడు గ్రామం నుంచి వచ్చిన అమ్మాయి. తను చదువుకుంటుంది, డిగ్రీ చదువుతుంది. సో ఇలాగ చాలామంది వాళ్ళ ఆశయాల్ని మోసుకుంటూ ఒక నగరానికి చేరుకొని సినిమాల్లో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ కష్టాన్ని, ఇలాంటి వాళ్ళ ఇష్టాల్ని గౌరవించి ప్రేమించి ప్రజలు పెద్దపీట వేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ ఆశయాలన్నీ ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందులో పాట పాడినందుకు నీకు థ్యాంక్ యూ అమ్మా, అండ్ థ్యాంక్ యూ తమ్ముడు. సమయం తక్కువ ఉందన్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. థ్యాంక్ యూ. భీమ్స్ గారు ప్రామిస్ చేసి